నమస్తే. ప్రస్తుతం మనం అయితే వేములవాడ పట్టణంలో ఉన్నాము. ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. సో చాలా మంది డాక్టర్స్ వచ్చారు, అపూర్వ స్పందన వస్తుంది. సో డాక్టర్ సంతోష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. హెల్త్ క్యాంప్ మొత్తానికి అయితే అపూర్వ స్పందన వస్తుంది. 1 వీక్ నుండి సోషల్ మీడియాలో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ అయితే చాలా చేశారు. సో ఎలా ఉంది రెస్పాన్స్? లయన్స్ క్లబ్ మాతృశ్రీ హాస్పిటల్ ద్వారా ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినాము. ఈ ఉచిత వైద్య శిబిరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో ఇది 20వ మెగా వైద్య శిబిరం. ఇప్పటివరకు ప్రతి వైద్య శిబిరంలో సుమారుగా 200 నుంచి 250 మంది ప్రజలు వాళ్ళ వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈసారి కొంచెం అశేష స్పందన వచ్చింది. మేము 250 అనుకున్నాం, కానీ సుమారుగా 500 మంది ఈరోజు ఉచిత క్యాంపు ఇప్పటికే వచ్చినారు. వారు ఆరోగ్య సేవలు వినియోగించుకున్నారు. ఈ ఆరోగ్య సేవల్లో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్, గైనకాలజీ అండ్ మనకి స్పెషాలిటీ బస్ తెప్పించాము. ఆ స్పెషాలిటీ బస్సులో మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, తర్వాత ఎక్స్రే, 2D ఎకో ఇవన్నీ చేపిస్తున్నాము. ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన మాతృశ్రీ ఆధ్వర్యంలో ఈరోజు 3 కార్యక్రమాలు చేస్తున్నాము. ఒకటి ఆధ్యాత్మికంగా బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య గారిచే ప్రవచనాలు నడిపిస్తున్నాము. ఇంకొకటి ఈరోజు కొద్దిగా అర్ధగంట ముందే ఒకటి కుట్టు మిషన్ శిక్షణ శిబిరం కూడా నిర్వహిస్తున్నాం మాతృశ్రీ హాస్పిటల్. ఇది 3వ కార్యక్రమం. ఈరోజు క్యాంప్ మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇలాంటి లయన్స్ క్లబ్ నుంచి నిర్వహిస్తున్నందుకు మా లయన్స్ క్లబ్ మెంబర్లకు అందరికీ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. సో అంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కావచ్చు, మీ మాతృశ్రీ హాస్పిటల్ కావచ్చు, వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, సేవా కార్యక్రమాలు అయితే నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. సో భవిష్యత్తులో కూడా ప్రజలకు లయన్స్ క్లబ్ అంటేనే సేవ, మానవ సేవ. అది లయన్స్ క్లబ్ లో మెయిన్ సేవ చేయడమే ముఖ్యం. లయనిజం అంటేనే సేవనే, లయనిజంలో వేరే ఏం లేదు, ఓన్లీ సేవ. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాయి. ఇప్పుడు మా లయన్స్ క్లబ్ ద్వారా మానాలలో క్యాంప్ పెట్టాము, సుద్దాలలో పెట్టాము, హనుమాజ్పేటలో పెట్టాము, వేములవాడలో భవన ఋషి సంఘంలో పెట్టాము, గవర్నమెంట్ కాలేజీలో పెట్టాము, ఇక్కడ అక్షయ రెసిడెన్సీ దగ్గర క్యాంప్ పెట్టాము. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ పద్మశాలి సంఘంలో ఒకటి ఉంది. తర్వాత ఒకటి SRR దగ్గర మళ్ళీ మెగా వైద్య శిబిరం ఉంది. తర్వాత మా మాతృశ్రీ హాస్పిటల్లో సుమారుగా 60 క్యాంప్స్ పెట్టాము. 60 డయాబెటిక్స్ క్యాంప్ పెట్టాము. తర్వాత ఆర్థోపెడిక్ క్యాంప్స్ పెట్టాము. తర్వాత క్యాన్సర్ క్యాంప్ పెట్టాము. డిసెంబర్ 30 నాడు మెగా క్యాన్సర్ క్యాంప్ పెట్టాము. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అప్పుడు 20 మంది వచ్చారు. ఒక ఫైబ్రోస్కాన్ క్యాంప్ పెట్టాము. ఒక 2 2D ఎకో క్యాంప్స్ పెట్టాము. ఈ షుగర్ టెస్ట్ క్యాంప్లో నవంబర్ మొత్తం ప్రతి వేములవాడలో ఉన్న ప్రతి గల్లీలో కూడా మేము షుగర్ టెస్ట్ క్యాంప్స్ పెట్టాము. మళ్ళీ మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తీగల వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో సుమారు 125 మందికి వీధి వ్యాపారులకి గొడుగులు పంపిణీ చేసినాము. తర్వాత అన్నదాన కార్యక్రమాలు చేశాము. తర్వాత బెడ్షీట్స్ పంపిణీ చేశాము. తర్వాత ఆర్థిక సహాయాలు చేశాము. కొంతమందికి కట్రాక్ట్, ఇంకా ఇది ముఖ్యంగా చెప్పాలి, లయన్స్ క్లబ్ రేకుర్తి కంటి ఆసుపత్రి ద్వారా సుమారుగా 3 క్యాంపులు పెట్టాము. 3 క్యాంపులో 110 మందికి ఉచితంగా కట్రాక్ట్ సర్జరీ చేశాము. కట్రాక్ట్ సర్జరీ అంటే ఏంటంటే ఒక కట్రాక్ట్ సర్జరీ చేస్తే సుమారు 10 నుంచి 15 వేలు ఖర్చు అవుతుంది. ఆ క్యాంపు నిర్వహించి మేమే లయన్స్ క్లబ్ ద్వారా బస్సులో తీసుకెళ్లి లయన్స్ క్లబ్ వాళ్ళు రేకుర్తి కంటి ఆసుపత్రిలో సర్జరీ చేసి తర్వాత మళ్ళీ వేములవాడలో దించినారు. వారికి ఉచిత భోజనం, ఉచిత మందులు, ఉచిత కళ్ళద్దాలు కూడా ఇచ్చినాము. సో ఇలాంటి క్యాంప్స్ ముందు ఇంకా చేస్తామని మా లయన్స్ క్లబ్ పెద్దలు అందరి ద్వారా మా మెంబర్స్ అందరి ద్వారా సహకరిస్తూ వాళ్ళ ప్రోత్సాహం ఉండడం వల్ల మేము ఇలాంటి కార్యక్రమం ముందు చేసుకున్నాం. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్తే. వేములవాడ పట్టణంలో మెగా హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు మాతృశ్రీ హాస్పిటల్ అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. చాలా మంది డాక్టర్స్ వచ్చారు. ఇక్కడ మనం ఈ హెల్త్ క్యాంప్ గురించి మాట్లాడడానికి డాక్టర్ రాపల్లి శ్రీధర్, వేములవాడ పట్టణ అధ్యక్షులు, మరియు లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ గారు ఉన్నారు. నమస్తే. చెప్పండి, మొత్తానికి హెల్త్ క్యాంప్ అపూర్వ స్పందన వస్తుంది. అవును, గత వారం రోజుల నుంచి కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం లయన్స్ క్లబ్లో అనవైతే. అందులో భాగంగానే ఈ సంవత్సరం మా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులు జరుగుతున్నప్పటికీ ఈరోజు సంచాలక వైద్య బృందం, అంటే ఒక బస్సులో వైద్యులు పెద్ద ఎత్తున డాక్టర్ల బృందం ఒక 50 మందితోటి ఇక్కడ అపూర్వ స్పందన వాళ్ళ ద్వారా హెల్త్ చెకప్లు చేసుకునేందుకు 500 పైచీలకు ఇప్పుడే 11 గంటల వరకే ప్రజలు రావడం జరిగింది. మరి మా జోనల్లో లయన్స్ క్లబ్ దాదాపు ఇప్పటికీ ఒక 100 వరకు హెల్త్ క్యాంపు నిర్వహించడం,
అందులో ఇది భారీ మెగా హెల్త్ క్యాంపు అని మేము భావిస్తున్నాము. మరి లయన్స్ క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్క లయన్స్ క్లబ్ సభ్యుని సహకారంతో మా జోన్ లెవెల్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో అంటే భవిష్యత్తులో కూడా ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు అంటే లయన్స్ క్లబ్ అంటేనే ఒక సేవా దృక్పథంతో ముందుకెళ్తారు. సో అంటే భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇప్పటిదాకా మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు చెప్పారు చీకోటి సంతోష్ గారు, ఇంకా ఎవరికైతే అవసరం ఉంటుందో నీడ్ ఎక్కడ ఉంటే అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుంది. అవసరం ఉన్న చోట ఎలాంటి అవసరమైనా కూడా మేము ఆర్థికంగా కావచ్చు, వాళ్ళకి ఇంకా హెల్త్ పరంగా కావచ్చు, ఎలాంటి అవసరమైనా కూడా తీర్చడానికి లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా ముందుంటుంది. భవిష్యత్తులో కూడా మరో మెగా హెల్త్ క్యాంప్ కూడా యశోద హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడినాం. నెక్స్ట్ మంత్ కావచ్చు, బహుశా లాస్ట్ ఇయర్ కూడా చేసినాం పెద్ద ఎత్తున. లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా నెక్స్ట్ మంత్ యశోద హాస్పిటల్ వాళ్ళతో కూడా పెద్ద ఎత్తున మరో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఒక 15 రోజుల ముందు నుంచే తెలియజేయడం జరుగుతుంది. కేవలం ప్రజలకే కాకుండా ఆధ్యాత్మిక బోధనలో కూడా ముందుండుకుంటూ లయన్స్ క్లబ్ ఇప్పటిదాకా తను చెప్పినట్టు ప్రవచనాల కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మొదటి బ్యాచ్ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం. ఇంకో 3-4 బ్యాచ్లు కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ సేవలను గుర్తించే మా సంతోష్ గారిని నెక్స్ట్ ఇయర్ కూడా ప్రెసిడెంట్గా ఉండేందుకు కూడా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని తెలియజేస్తుంది. నమస్తే. మెగా హెల్త్ క్యాంప్ అయితే వేములవాడ పట్టణంలో నిర్వహిస్తున్నారు లయన్స్ క్లబ్ అండ్ మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో. మనతో పాటు మాట్లాడడానికి కట్టం శ్రీనివాస్ జెడ్సీ ఉన్నారు, అంటే జోనల్ చైర్మన్ గారు ఉన్నారు. బ్రదర్ నమస్తే, చెప్పండి. హెల్త్ క్యాంప్ అయితే అపూర్వ స్పందన వస్తుంది, ఎలా అనిపిస్తుంది ఇంత స్పందన? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నదానిని దృష్టిలో ఉంచుకొని మా డాక్టర్ చీకోటి సంతోష్ గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 24 మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇది 25వ మెగా హెల్త్ క్యాంపు. మా అధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ గారు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా, రోగుల వద్దకే వైద్యం అన్నట్టు సంచార వైద్యం అన్నట్టుగా చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 24 ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపులలో దాదాపు 1000 మంది పరీక్షలు చేయించుకున్నారు. కానీ ఈ మెగా హెల్త్ క్యాంపులో 25వ హెల్త్ మెగా క్యాంపులో ఇప్పటి వరకు 500 పై చీలికగా ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు రోగి వచ్చి పరీక్షలు, ఉచిత మందులు అవన్నీ పంపిణీ చేస్తున్నాము. ఇంత పెద్ద మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం మా డాక్టర్ చీకోటి సంతోష్ గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్కే వన్న తెస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. ఇంకా ముందు సమాజానికి ఉపయోగపడే ఆర్థిక సహాయమైన ప్లస్ మన వైద్య సహాయమైన ముందు ఇప్పుడు చిరు వ్యాపారస్తులకు దాదాపు 109 గొడుగులు ఎండ నుంచి సంరక్షణ పొందడానికి చిరు వ్యాపారస్తులకు తీగల వెంకటేశ్వరరావు గారి సహకారంతో డాక్టర్ చీకోటి సంతోష్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఛత్రీలు దాదాపు 2000 రూపాయల విలువ ఒకటి, అటువంటి 109 పంపిణీ చేసినాము. మొన్న కంటి ఆపరేషన్లు కూడా దాదాపు ఇప్పటి వరకు 110 కంటి ఆపరేషన్లు చేసినాము. ఒక్కొక్క పేషెంట్కి 20,000 రూపాయల ఖర్చు మేమే భరించుకుంటూ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో 110 మందికి ఆపరేషన్లు చేయించాము. ఇంకా ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని చెప్పి మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ చీకోటి సంతోష్ గారి నేతృత్వంలో తెలియజేస్తున్నాము. జై లయన్.